రాజధాని అమరావతికి మరో మణిహారం సొబగులు అద్దనుంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. రాజధాని అమరావతిని దేశంలోని అనేక జాతీయ రహదారులతో అనుసంధానం చేసే ఓఆర్ఆర్ కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి రాజధాని ప్రాంత పరిధితో పాటు బయట కూడా కలిపి మొత్తం 5 జిల్లాల పరిధిలో 189.9 కిలోమీటర్ల నిడివిలో భూసేకరణకు గజెట్ నోటిఫికేషన్ విడుదలైంది. కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, ఏలూరు జిల్లాల జేసీలను భూసేకరణ అధికారులుగా కేంద్రం నియమించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఓఆర్ఆర్ అలైన్మెంట్ కు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ అప్రూవల్ కమిటీ ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భూసేకరణకు వీలుగా రాజపత్రాన్ని వెలువరించింది. దాని ప్రకారం త్వరలోని జాతీయ రహదారుల సంస్థ అధికారులు తమ డివిజన్ల ప్రతిపాదిన భూసేకరణ నోటిఫికేషన్లను వెలువరించడానికి 5 జిల్లాల యంత్రాంగాలను నిర్దేశించనుంది. కొద్ది రోజుల వ్యవధిలోనే జిల్లాల వారీగా భూముల సేకరణకు ఆయా జిల్లాల కలెక్టర్లు భూసేకరణ నోటిఫికేషన్లు వెలువరించనున్నారు. కృష్ణా జిల్లాలో 4 మండలాల పరిధిలో 24 గ్రామాలు, ఏలూరు జిల్లాలో 1 మండలం పరిధిలో 11 గ్రామాలు, ఎన్టీఆర్ జిల్లాలో 5 మండలాల పరిధిలో 28 గ్రామాలు, గుంటూరు జిల్లాలో 11 మండలాల పరిధిలో 46 గ్రామాలు, పల్నాడు జిల్లాలో 2 మండలాల పరిధిలో 12 గ్రామాల మీదుగా ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ వెళ్తోంది. ఔటర్ రింగ్ రోడ్డుతో రాష్ట్ర ప్రగతి పరుగులు పెట్టనుంది.